డిఫరెన్స్ ఉంటుంది సార్. నాకు నేను ఒకటే చెప్తా సార్, ఇక్కడికి మీరు చెప్పేది నేను ఫాలో అయ్యేది ఒకటే, కానీ నా ఎక్స్ప్రెషన్ డిఫరెన్స్ ఉందని చెప్తాను. నేను ఇప్పుడు డే 1 నుంచి కూడా ఇదే కూడా ఉంటుంది సార్. అవును అవును, అది నేనైతే అది గ్రహించాను కాబట్టి ఇప్పుడు రాంగ్ ట్రాక్లో, రాంగ్ ట్రాక్ అనకూడదు, ఆ మాయ ఇగ్నోరెన్స్ అక్కడి నుంచి స్కిప్ అయిపోతుంది సార్. అంటే ఇగ్నోరెన్స్ ఉంటుంది, అవును, జ్ఞానం ఉంటుంది. జ్ఞానం అజ్ఞానం రెండు కూడా కలిసి ఉంటాయి మన దాంట్లో. అదొకటి గుర్తిస్తే చాలు. అది మనం జ్ఞానాన్ని, గొప్పతనాన్ని, రాముడిని గొప్ప అన్నట్లుగా, ఆయన చాలా ఇది అన్నట్లుగా అలా ఫీల్ కాకుండా ఆ పీస్నెస్ అనేది అక్కడే స్టార్ట్ అవుతుంది సార్. అది ఆ అజ్ఞానాన్ని కూడా భగవంతుడే సృష్టించాడు. ఆ క్రియేషన్లో భాగమే అది. క్రియేషన్లో ముళ్ళు పెట్టాడు, పువ్వు పెట్టాడు, రెండు ఉండి తీరుతాయి. దేన్ని మనం అవాయిడ్ చేయలేము. శ్రీరామ్ సార్ చెప్పినా అదే ఉంటుంది, ఎవరు చెప్పినా అదే ఉంటుంది. రెండింటిని యాక్సెప్ట్ చేసినప్పుడే రెండు ఆయన యొక్క క్రియేషనే అనుకున్నప్పుడు ప్రాబ్లమే లేదు. ఇప్పుడు జరిగేది ఏంటంటే సార్, ఎవరైనా సరే ఇప్పుడు ప్రాబ్లం చెప్పిల్లనుకోండి సార్, ఒక సెకండ్లో అంటే ఫ్యూ సెకండ్స్లో వాళ్ళు రియలైజ్ అయ్యి సెట్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, అవ్వని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒకటి నేను చెప్తాను ఏంటి అంటే, మనమందరం కూడా ఆయన క్రియేషన్ అయితే మనలో అవ్వని వాడంటూ ఎవడు ఉండడు. ఒకడికేమో ఉదయం 10 గంటలకే 9 గంటలకే రెడీగా ఉన్నారంటే భోజనం చేసేసి బయలుదేరాలి. అడ్వకేట్ ఉన్నాడంటే పొద్దున్నే 9ంటికి భోజనం చేసి బయలుదేరాలి. ఇంకొకటి ఉంటాడు 11 గంటలకు తింటాడు, ఇంకొకటి ఉంటాడు 12:30కి తింటాడు, ఇంకొకటి ఉంటాడు పనికి వెళ్ళి 3ంటికి తింటాడు, ఇంకొకటి 5ంటికి తింటాడు. ఎవరికైనా కానీ ఆహారం అనేది కంపల్సరీ. ఎందుకంటే మనం ఇదే ఆ క్రియేషన్లో ఆర్ మేనిఫెస్టేషన్లో మనం ఈ బుడగ ఎప్పటికైనా మళ్ళీ సముద్రాన్ని చేరక తప్పదు. బుడగ నువ్వు ఆపలేవు, దానికి జ్ఞానం ఉన్నా లేకపోయినా కానీ బుడగ సముద్రంలో కలిసిపోతుంది, కలిసి తీరాల్సిందే. ఎందుకంటే అది సముద్రం నుంచి వచ్చింది కాబట్టి అది బుడగ దాంట్లోకి వెళ్ళి తీరాల్సిందే. దేర్ ఇస్ నో అదర్ గో. ఇంకొకటి లేదు అసలు, ఇంకొకటి లేదు సార్. ఇంకోటి ఇప్పుడు జనరల్గా మనకు మరణం లేదు అని అంటారు కదా సార్, అంటే దాని ఇది ఏంటిది? మరణం లేదు నిజంగా, అంటే బాడీకే మరణం కానీ యాక్చువల్గా సోలుకి కానీ ఇది లేదు కానీ అంటారు కదా. ఇప్పుడు మనం మరణించినా కూడా మనని పాతి పెడితే పురుగులు వస్తాయి, అది నువ్వే అని అంటారు కదా. అంటే ఇది నిజమే, ఇది నిజమే. శంకరాచార్యుడికి ఆ దోవలో అడ్డంగా ఆయన వచ్చినప్పుడు, ఆ చండాళ్ళు వచ్చినప్పుడు పక్కకి జరుగు అంటే ఎవరిని జరగమంటున్నావు? దీన్ని జరగమంటున్నావా, దీన్ని జరగమంటున్నావా? ఇది 7 ధాతులతో దీంతో తయారైంది. ఇది ఎప్పటికైనా ఉంటుంది. ఇది నాశనం అవుతుందని కాదు, ఇది రూపు మారుస్తుంది. ఎనర్జీ అండ్ మ్యాటర్ అనేది అవి మారుతూ ఉంటాయే తప్పితే దేనికి చనిపోవటం అంటూ దేనికి లేదా, నా శరీరానికి లేదు, నా దీనికి లేదు. ఈ రెండు కూడా మారుతూ ఉంటాయి అంతే. ఎనర్జీ అండ్ మ్యాటర్ అవి రెండు దొల్లుకుంటూ పోతూ ఉంటాయి. ఇది కొత్త సబ్జెక్ట్స్. ఎనర్జీ మ్యాటర్ రెండు దొరుకుంటూ పోతుంటాయి. ఓకే ఓకే. ఇది నశిస్తుంది అంటారు కానీ మళ్ళీ కలిసిపోతుంది. నశించడం కలిసిపోతుంది. దేని నుంచి వచ్చిందో దాంట్లో కలిసిపోతుంది. నశించుడు లేదు, దీనికి లేదు, దీనికి లేదు. ఓకే ఓకే. ఇది పంచభూతాల్లో వచ్చింది, పంచభూతాల్లో కలిసిపోతుంది. ఇది పంచభూతం నుంచి వచ్చింది. ఇంత స్పర్మ కాడి నుంచి ఇంత దాని నుంచి వచ్చింది. అది మళ్ళీ గుప్పెడంతా వెళ్ళిపోతుంది. పంచభూతాలు ఎట్లా అట్లా కలిసిపోద్ది దాంట్లోనే. ఇది ఎప్పటికీ దాంట్లోనే ఉండేది కాబట్టి నశించడం అనేది లేదు, కలిసిపోవడం. ఈ కాన్సెప్ట్ లో చెప్పచ్చు సార్, మట్టిలో పుట్టి మట్టిలో పెరిగి మట్టిలో కలిసిపోయే శరీరం అని చెప్పచ్చు. మట్టి అని నువ్వు ఉపయోగించినప్పుడు ఒక మట్టికే అది లిమిట్ అవుతుంది. ఇది పంచభూతాల్లోంచి వచ్చినది, పంచభూతాల్లో కలిసి. ఎందుకంటే నీలో అగ్ని ఉంది, జఠరాగ్ని అనేది ఉంది. ఆ జఠరాగ్ని అనేది జఠరాగ్ని కాకపోయినా కానీ నువ్వు అక్కడికి పోయి డాక్టర్ దగ్గరికి పోయి చూపిస్తే టెంపరేచరు నీకు అంత ఉండాలి. టెంపరేచర్ నాకు టెంపరేచర్ ఏంటండి, నాకు ఎందుకు ఉండాలి టెంపరేచర్? అసలుకి నాకు ఒంట్లో నేనేమన్నా పోయినా నాలో టెంపరేచర్ అంటారు ఏంటండి?
ఒళ్ళు చల్లబడిందండి, చల్లబడింది, ఆడు పోయాడు, చల్లబడింది. సో ఆ ఉష్ణం అనేది ఎందుకు ఉండాలి, పోనీ దానికి కారణం ఉండాలి కదా. ఆ ఉష్ణం ఉంటే కానీ బ్యాక్టీరియా పెరగదు. అచ్చా అచ్చా. బ్యాక్టీరియా పెరగకుండా ఉండాలంటే అది మాత్రం 98.4 degrees ఉండాలా. బ్యాక్టీరియా వచ్చింది, అటాక్ అయింది, నీ టెంపరేచర్ 104 పోతుంది, 103 పోతుంది, 102 పోతుంది. ఎందుకు పోయింది? బ్యాక్టీరియాని చంపేది. బ్యాక్టీరియా పెరగకుండా ఉంటారు. ఇది సెల్ఫ్ సస్టైనింగ్ సిస్టమ్ ఇదంతా కూడా. అదే అదే సార్ శ్రీరామ్ సార్ అన్నాడు, జ్వరం ఒక వరం. ఆ జ్వరం రాకపోతే నేను ఆ బ్యాక్టీరియాకి చచ్చిపోతా. అది బాడీని రక్షించడానికి పెరుగుతుంది టెంపరేచర్. అవును. ఏది ఏమైనా మనం మాత్రం అందులో భాగంగానే ఉన్నాం. అదే మనము కావాలి అని అంటే టోటల్గా మనం ప్రతిదీ ఏదైతుందో దాని లెక్క మనం మారిపోవాలి. మారాల్సిందే, ఇల్లును పట్టుకోవాల్సిన అవసరం లేదు. అదే పట్టుకుంటే చాలు గట్టిగా. నేను అనేది సార్, ఇప్పుడు అందరు ఏమంటారు, అది నువ్వు ఒకటే అంటారు కదా, అహం బ్రహ్మాస్మి అంటారు. ఐఆమ్ దట్ అంటే ఐఆమ్ దట్ అనేది మనం ఎప్పుడు ఫీల్ అవుతాం అంటే ఆ అనుభవం మనకి ఎలా వస్తుంది? ఇప్పుడు మనమంతా జనరల్గా ఇదిగానే ఉంటున్నాం కదా, ఒకటి డ్యూయాలిటీలోనే ఉంటున్నాం. అలా ఆ వెంటాడే క్వశ్చన్ ని ఆపేయండి, అక్కడ అవసరం లేదు. నేను ఎప్పటికైనా బుడగ సముద్రం చేరకపోతే ఎక్కడికి చేరుతుంది, బుడగ సముద్రంలోకి చేరుతుంది అనే కాన్ఫిడెన్స్ తో ఉండండి. మీకు ఏ సాధన అవసరం లేదు. అదొకటి చాలు. ఈ ఒక్క అవగాహన వస్తే చాలు. ఏదైనా ఒక్క పాయింట్ యూటర్న్ అయిపోతుంది. చిన్న ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, ఆ గుర్తింపే కావాల్సింది, ఆ గుర్తింపే కావాలి. వేరే ఏం అవసరం లేదు. ఇప్పటిదాకా నేను, ఈ డబ్బు, ఇల్లు, దీని జీవితం, దీని నుంచి అటువైపుకి తిప్పుకోవాలంటే డైరెక్షన్ తిప్పటమే తప్పితే మనకు ఆ ఇది ఉంటుంది. ఎప్పటికైనా కూడా డైరెక్షన్ కొంచెం మార్చుకుంటే చాలు. అది రమణ మహర్షి చెప్పిన నేను, ఆ నేమ్ దగ్గరికి వెళ్తే చాలు. కృష్ణుడు చెప్పిన నేను, సర్వధర్మాన్ పరిత్యజ్య, వద్దురా నీకు ఏది అవసరం, నీ డౌట్స్, నీ గోళ్ళు దేని ప్రకారం పట్టుకుంటే పోతాను, దేని ప్రకారం వదిలిపెట్టు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. చింతించబాకు, ఎప్పటికైనా నువ్వు సముద్రంలో కలుస్తావు, ఆ నేను పట్టుకో. ఈ ధర్మాలు అనుకునేవే, ఈ సర్వధర్మాన్ని వదిలిపెట్టేసి, ఏది అవసరం లేదు. నీకు నచ్చితే చెయ్యి, వద్దనేది కాదు. కానీ అదేదో నిన్ను తీసుకెళ్తుంది. అదే ఇక్కడ ఏదో ఆట కోసం వచ్చావు, సముద్రం బీచ్లోకి వచ్చావు, గుళ్ళు కడతావు, గోపురాలు కడతావు, ఇల్లు కడతావు, ఇసుకుతావు, సాయంత్రం పూట తొక్కేసి వెళ్ళిపో. సరదాగా వచ్చావు, సరదాగా వెళ్ళిపో. బాగుంది సార్ ఎగ్జాంపుల్. ఇసుకతో ఇల్లు కడతామండి, మర్చి వదిలేసి ప్యాక మెడల్ అంటారు కదా సార్. అది ఇంకొక దానికి ఉదాహరణ, ఈ కాంటెక్స్కి ఇది సూట్ అవుతుంది అన్నమాట. ఊళ్ళో ఈయన చిన్నప్పుడు అంతా కూడా అందరి పిల్లల్లాగా ఈయన కూడా శ్రీరామ్ సార్ కూడా ఆడుకుంటూ ఉంటారు కదా. ఆడుకునేటప్పుడు ఒక శెట్టి గారి అబ్బాయి కూడా ఆడుకోవడానికి వచ్చేవాడు. వాడి మెడ నిండా బంగారం గొలుసులు ఉండేవాడు, బంగారం గొలుసులు. అక్కడ ఆ కాలంలో గచ్చకాయలు, గోళీలు కాకుండా గచ్చకాయలు ఉండేవి. ఆ గచ్చకాయలు ఆడుతూ ఉంటే ఒక 4 గచ్చకాయలు పోతే వాడు ఏడుస్తూ ఉంటాడు. మనమందరం గచ్చకాయల కోసం ఏడుస్తున్నాం, కానీ ఉన్న బంగారాన్ని అసలుకి చూసుకోవడం లేదు. గచ్చకాయలు పోయి బాధపడుతున్నామే, కానీ ఇక్కడ నాకు బంగారం ఉంది,
అసలు నాకేం తక్కువ, అసలు ఆ భగవంతుడు నాలో ఉన్నాడు అని, మీరు భగవంతుడు అనండి, ఇంకోటి అనండి, ఇంకోటి, అది నాలో ఉన్నది, ఆ శక్తి అనేది నాలో ఉన్నది అని మీకు స్పృహ వచ్చినప్పుడు మీకు దేనికి లోటు అసలుకి? సార్ అంటారు, నువ్వు జీవించి ఉన్నావంటేనే గ్రేట్, నువ్వు టీ తాగుతున్నావంటేనే గ్రేటు, ఇంకా ఇవన్నీ నెక్ గొప్పదా, నెక్లెస్ గొప్పదా? నెక్కే గొప్పది. నెక్కే గొప్పది.